హలో గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ ప్రేమ్. సో ఇదైతే నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. సో చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను. సో మీలో చాలా మందికి డ్రీమ్ డెస్టినేషన్ అనమాట ఇది. సో డెస్టినేషన్ అయితే దుబాయ్. సో దుబాయ్ అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ డెస్టినేషన్ ఉంటుంది. సో ఆ డెస్టినేషన్కి అయితే నేను నా 20 years అప్పుడే నేనైతే ట్రావెల్ చేస్తున్నాను. సో ఇది ఎట్లా చేస్తున్నాను, ఎంత బడ్జెట్ అయింది, ప్రాసెస్ ఏంటి అనేది నేను క్లియర్గా డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను ఫర్దర్గా. సో సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, సో దట్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో నేను ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను అనమాట. సో ఇంటర్నేషనల్ టెర్మినల్లో ఉన్నాను. ఆల్రెడీ చెక్ ఇన్ అయితే చేసేసాను. సో బోర్డింగ్ పాస్ కూడా నాకైతే ఆల్రెడీ వచ్చేసి. సో నేను ఫ్లై చేసే ఎయిర్లైన్స్ వచ్చేసి ఎమిరేట్స్. సో ఈ ఎమిరేట్స్ అనేది మీకు తెలిసిందే వరల్డ్లో నెంబర్ 1 ఎయిర్లైన్స్. సో లగ్జరీ కానీ అంత ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. సో ఈ ఎయిర్లైన్స్కి నాకు ఎంత ప్రైజింగ్ పడింది టికెట్, అది కూడా నేను ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే నేను ఫ్లైట్ బోర్డ్ అయ్యేది కానీ లేదనుకుంటే ల్యాండింగ్ కానీ, సో నెక్స్ట్ దిగాక అవతర్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఎండ్ వరకు అయితే చూసి సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో ఈ ప్లేస్ నా గేట్స్ దగ్గర అయితే ఉంది. సో మెక్డానల్డ్స్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ముందు మీకు అపోలో ఫార్మసీ ఉంది, రిలే కూడా ఉంది. సో రిలేలో మీకు కొంచెం షాపింగ్, గిఫ్ట్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ దానికి రైట్ సైడ్ అయితే నా గేట్ అయితే ఉంది, 25B అనమాట. సో చూపిస్తాను చూడండి, 25B గేట్ అయితే ఇటు సైడ్ ఉంది. అండ్ రిమైనింగ్ ఫర్దర్ గేట్స్ అన్నీ మీకు లెఫ్ట్ సైడ్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఉన్నది నా గేటు, అండ్ మధ్యలో అయితే వే ఉంటుంది. అక్కడ నుంచి మీరు అయితే డైరెక్ట్ రిమైనింగ్ గేట్స్కి అయితే మీరు చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అక్కడ సో ఇక్కడైతే బోర్డింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అండ్ పాస్పోర్ట్ అండ్ వీసా అయితే చెక్ చేశారు. అండ్ ఈ టెర్మినల్ నుంచి అయితే డైరెక్ట్గా ఫ్లైట్ అయితే బోర్డ్ అయిపోవచ్చు. సో మేజర్గా ఇమిగ్రేషన్లో అయితే నన్ను అయితే ఎట్లాంటి క్వశ్చన్స్ అయితే అడగలేదు. సో కొంతమంది పర్పస్ ఆఫ్ విజిట్ అయితే అడుగుతున్నారు. సో ఏ పర్పస్ మీద విజిట్ అవుతున్నారు అండ్ ఎన్రోల్ విజిట్ చేస్తున్నారు, అండ్ ప్రూఫ్ ఆఫ్ స్టే, ఎక్కడ స్టే చేయబోతున్నారు అనే డాక్యుమెంట్స్ కూడా మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇమిగ్రేషన్లో అయితే ఇవైతే మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు. సో ఇవి అయితే మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. స్టార్స్ థీమ్లో అయితే చాలా లగ్జరీ ప్రీమియం ఫీల్ అయితే ఉందన్నమాట ఎయిర్క్రాఫ్ట్ లోపల. అండ్ ఇక్కడ నుంచి వీడియో ఎందుకు తీస్తున్నాను అనుకుంటున్నారా? సో ఎంట్రీలో వీడియో అయితే తీయడానికి అస్సలు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. వీడియో రికార్డ్ చేయడానికి కుదరదు అని చెప్పేశారు బోర్డ్ అయ్యే దగ్గరే. సో ఇంకా అందుకే నేను కూడా వాళ్ళని పెద్ద ఇబ్బంది పెట్టడం దేనికని చెప్పి డైరెక్ట్ ఫ్లైట్కి అయితే నేను సీట్లో అయితే కూర్చొనేసాను. ఇక్కడ మీరు చూస్తున్న స్క్రీన్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, లైక్ ఫ్లైట్ వ్యూ కానీ, లైవ్ కెమెరా యాక్సెస్ కానీ, సో కింద ఏం జరుగుతుంది అనేది కూడా లైక్ మీకు ఫ్లైట్ కొన్న కెమెరాస్ ద్వారా మీరు వ్యూస్ అయితే చెక్ చేసుకోవచ్చు. మల్టీ ఫంక్షనల్ అయితే ఉందన్నమాట ఈ స్క్రీన్ అయితే. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ స్క్రీన్లో మీకు కంప్లీట్ అన్ని లాంగ్వేజెస్లో మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, మ్యూజిక్ కానీ, ఇన్ఫోటైన్మెంట్ కానీ కంప్లీట్ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఫ్లైట్ బోర్డ్ అయ్యి అయితే ఆల్మోస్ట్ ఒక 50-60 minutes అంటే 1 hour అయితే అవుతుంది ఆల్మోస్ట్గా. సో వచ్చి మెనూ అయితే ఇచ్చారనమాట, ఫుడ్ మెనూ ఇచ్చి లైక్ మీరు నాన్ వెజ్ తింటారా, వెజ్ తింటారా అని అడిగారు. సో మనం ఆబ్వియస్గా నాన్ వెజ్ తింటాం కాబట్టి సో నాన్ వెజ్ అయితే చెప్పాను. సో అక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. కేక్ కానీ, లేకపోతే మీకు చపాతీ విత్ రైస్, వాటర్ బాటిల్, బన్ను, నెక్స్ట్ వచ్చేసి ఒక డ్రింక్ ఉంది కదా సైడ్. ఆ డ్రింక్ అనేది నేను వామిట్ సెన్సేషన్ వస్తుంది, అనీజీగా ఉంది. సో లేట్ నైట్ కాబట్టి ఫుడ్ ఏం తీసుకోలేదు నైట్ నేను. సో దానివల్ల నాకు వామిటింగ్ వచ్చే సెన్సేషన్ ఉంది కాబట్టి ఆ డ్రింక్ అయితే ఇచ్చారు. సో లిటరల్ దాని తాగిన తర్వాత రిలీఫ్ అయితే అనిపించింది నాకు. అండ్ కింద మీరు చూసుకున్నచ్చు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంది ముందర. సో ఆ సిస్టంలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దాకా చెప్పినట్టు మూవీ కానీ, సో అప్కమింగ్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా దుబాయ్లో, సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చాలా క్లియర్గా అయితే ఉంది. సో నాకు ఇచ్చిన ఈ డ్రింక్ ఏదైతే ఉందో ఇది లిటరల్లీ జింజర్ టేస్ట్ అయితే ఉంది స్టార్టింగ్, బట్ తాగుతున్న కొద్ది ఏంటంటే నాకు ఆల్మోస్ట్ స్ప్రైట్ లాగే అనిపించింది. సో స్ప్రైట్ ఎట్లా అనిపిస్తుందో మనకు కొంచెం పుల్లగా, తీయగా ఆ ఫ్లేవర్ అయితే అనిపించింది. సో వర్త్ అనిపించింది అనమాట. సో తాగిన వెంటనే నాకైతే ఆ వామిట్ సెన్సేషన్ అయితే ఎగిరిపోయింది. అండ్ ఇప్పటి వరకు మనం చాలా ప్రోడక్ట్స్ అయితే చూసే ఉంటాం, మేడ్ ఇన్ ఇండియా కానీ, మేడ్ ఇన్ చైనా కానీ ఉంటాయి. సో ఫస్ట్ టైం మీరు ఇక్కడ చూసుకోవచ్చు మేడ్ ఇన్ UAE. సో అఫీషియల్లీ దుబాయ్లో తయారు చేసినట్టు దీని మీద అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేస్తుంది. సో చూసి ఏంటంటే నేను లైక్ మన జర్నీ స్టార్ట్ అయిందన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చిందనమాట. సో మన డొమెస్టిక్ ఫ్లైట్స్లో ఫుడ్ అయితే ఎయిర్ ఇండియాలో బాగుంటుంది. సో ఫ్రీగా కూడా ఇస్తారు మీల్స్. బట్ ఇండిగోలో అయితే ఈవెన్ వాటర్ బాటిల్ కూడా మనం 100 rupees అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఎమిరేట్స్లో ఫుడ్ అయితే టాప్ నాచ్ అనమాట. టేస్ట్ కానీ, క్వాలిటీ కానీ ప్రీమియం అయితే ఉంది.
సో వర్త్ అయితే అనిపించింది అనమాట నాకైతే ఫుడ్. సో నేను స్టార్టింగ్లో చూపించిన లైవ్ కెమెరా ఉంది కదా, సో మీరు వ్యూ అయితే ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫ్లైట్ కింద ఉన్న కెమెరా యొక్క లైవ్ అది వ్యూ అనమాట. సో మీకు మొత్తం ల్యాండ్ అయ్యేది కూడా చాలా క్లియర్గా అయితే కనపడుతుంది. సో వింగ్స్ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు, కొంచెం డస్ట్ అయితే ఉంది అక్కడ. సో ఫైనల్లీ వి ల్యాండెడ్ ఇన్ టు దుబాయ్. సో ఇంటర్నేషనల్ టెర్మినల్ 3 అనమాట. సో ఎమిరేట్స్కి అడ్డా అని చెప్పుకోవచ్చు ఇది. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎక్కడ కనెక్షన్ లాస్ కాకుండా సో ఫ్రీ 10 GB డేటా ఉండే సిమ్ అయితే ఇచ్చారు ఎయిర్పోర్ట్లో. సో ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో చెక్ ఇన్ 3 PM అనమాట. బట్ మేము ఎర్లీ చెక్ ఇన్కి అయితే ట్రై చేస్తున్నాము. సో ఆల్రెడీ క్యాబ్లో స్టార్ట్ అయిపోయినాం అనమాట హోటల్కి. సో మా హోటల్ అయితే ఎయిర్పోర్ట్ నుంచి అరౌండ్ 10 kilometers రేడియస్లో అయితే ఉంది. సో అక్కడ నుంచి డైరెక్ట్ క్యాబ్లో అయితే వెళ్ళిపోవచ్చు అరౌండ్ 20-25 minutesలో. సో క్లైమేట్ చూసి 12 అవుతుంది అనుకున్నా, కానీ టైం చూస్తే ఆల్మోస్ట్ 8 AM అయితే అవుతుంది మార్నింగ్. లిటరల్లీ సన్ అయితే బర్నింగ్. సో అరౌండ్ 34-35 degrees ఉంది, బట్ ఫీల్స్ లైక్ 44 degrees లాగా ఉందన్నమాట యాక్చువల్గా. సో హలో గైస్, సో నేను లాస్ట్ వీడియోలో ఏంటంటే లైక్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో ఎంటర్టైన్మెంట్ కానీ లేదంటే ఫ్లైట్ ఆన్బోర్డ్ ఎక్స్పీరియన్స్ కానీ చూపించాను అనమాట. సో అక్కడ నుంచి అయితే నేను హోటల్కి అయితే చెక్ ఇన్ అయ్యాను. సో హోటల్లో చెక్ ఇన్ అయ్యి అండ్ ఫ్రెష్ అయ్యి సో నేనైతే ఫస్ట్ డే యాక్టివిటీకి అయితే వెళ్తున్నాను, విచ్ ఇస్ స్పీడ్ బోటింగ్. ఇక్కడ నుంచి హోటల్ నుంచి నేను వెళ్ళే ప్లేస్ వచ్చేసి అరౌండ్ ఒక 25 kilometers. సో అరౌండ్ 1 hour టైం అయితే పడుతుంది. సో ఎందుకంటే ట్రాఫిక్ ఉందంట ఈ టైంలో అరౌండ్ 9 to 10 AM అంటే ఆఫీస్ అవర్స్ అంట. ఆ ప్లేస్కి వెళ్ళాక ఏంటంటే మనకు స్పీడ్ బోటింగ్కి యాక్సెస్ అయితే ఉంది. ఆల్రెడీ మనం రిజర్వేషన్ అయితే చేసి పెట్టుకున్నాము. సో మనకైతే 11 o'clock అయితే అక్కడ స్లాట్ అయితే రెడీగా ఉంది. సో అక్కడికి వెళ్ళి మనమైతే స్పీడ్ బోటింగ్ అయితే కంప్లీట్ చేసుకుందాం. సో ఇందాక చెప్పినట్టు యాక్చువల్ ప్లాన్ అయితే 11కి, కానీ 11కి వెళ్ళే సిచ్యువేషన్ అయితే అస్సలు ఇక్కడ కనపడట్లేదు. ఎందుకంటే ట్రాఫిక్ ఉంది అండ్ 11కి మనం ఎగ్జాక్ట్గా రీచ్ అవుతాం. బట్ అక్కడ నుంచి ఏంటంటే ఒక వాకింగ్ డిస్టెన్స్ ఉంది, అరౌండ్ ఒక 5 minutes వాకింగ్ డిస్టెన్స్ ఉంది. బట్ స్టిల్ లెట్స్ డూ అవర్ బెస్ట్. రీచ్ అవుతలేదో చూద్దాం. సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయితే అయ్యాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఈ లేన్లో మీకు ఎస్పెషల్లీ 6 vehicles ఒకేసారి వెళ్ళొచ్చు అండ్ 6 lanes అయితే ఉన్నాయి. అండ్ ఇది మెయిన్ రోడ్డు. సో వెహికల్స్ అయితే ఈజీగా 120-130లో క్రూజ్ చేసుకుంటూ పోతున్నాయి, అది చిన్న వెహికల్ అయినా పెద్ద వెహికల్ అయినా. అండ్ ఇక్కడ నుంచి ఒక 2 to 3 minutes డిస్టెన్స్లో మన డెస్టినేషన్ అయితే ఉంది. బట్ స్టిల్ ఇంకా డౌట్ అనమాట. ఆల్మోస్ట్ 11 అయితే అయిపోయింది ఆల్రెడీ. సో అక్కడికి వెళ్ళాక యాక్సెస్ ఇస్తారు లేదో చూద్దాం. సో గైస్, మేము రీచ్ అయ్యేటప్పటికైతే 11 దాటేది. సో మేము అడిగితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రైడ్ అని అన్నారు. సో కానీ లాస్ట్ మినిట్ ఏంటంటే ఒక చిన్న అడ్జస్ట్మెంట్. సో నెక్స్ట్ రైడ్ అయితే మాకైతే అరేంజ్ చేశారు. సో ఇక్కడ మీరు టికెట్స్ అయితే చూసుకోవచ్చు, ఇవి రైడ్ టికెట్. సో ఇట్లాంటి రైడ్ని మీరు లైఫ్ టైంలో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. సో ఆ రైడ్ అనేది ఒక 1/2 hour స్టార్ట్ అవుతుంది. సో ఆ రైడ్లో మేబీ నేను క్లిప్స్ తీయకపోవచ్చు, బట్ ఒక అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. దానికి సంబంధించిన క్లిప్ అయితే వాళ్ళు ఇస్తారు. ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను, ఎందుకంటే నేనైతే రికార్డ్ చేయలేను. సో ఆ స్పీడ్లో ఏంటంటే కెమెరా అయినా పడిపోవచ్చు, ఫోన్ అయినా పడిపోవచ్చు. సో స్టే ట్యూన్డ్. అండ్ ఇంకోటి, దీని ప్రైజింగ్ వచ్చేసి నాకు అరౌండ్ ఒక 2700 rupees అయితే అయిందా. సో అది మీకు అరౌండ్ ఒక 130 AED ఉంటుంది. సో 130 AED అంటే దిర్హమ్స్. సో ఈ రైడ్ అయితే అండ్ ఆల్మోస్ట్ 130 అంటే 1 hour 30 minutes అయితే ఉంటుంది. సో ఇదైతే దుబాయ్ మెరీనా. సో మీరు చూసుకోవచ్చు యాట్స్కి, స్పీడ్ బోటింగ్ అండ్ ఆల్సో జెట్స్కి అన్నీ చాలా ఎక్కువ అమౌంట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. సో గైస్, రైడ్ ప్లేస్ దగ్గరికి అయితే రమ్మన్నారు. సో టూ ఎక్సైటెడ్ ఫర్ దట్. అండ్ ఇది నా ఫస్ట్ టైం అన్నట్టు ఒక వాటర్ రైడ్ నేను ట్రై చేయడం అనేది. అండ్ ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 2 minutes వాకింగ్ డిస్టెన్స్. ఆ స్పీడ్ బోటింగ్ దగ్గరికి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ అవి ఇప్పుడు తెలుసుకుందాం. సో లిటరల్లీ ఇక్కడ ఉన్న ప్రతి బోట్ కానీ షిప్ కానీ ఈజీగా lakhs and crores వర్తులు అయితే ఉంటుంది. సో నేను చూస్తుండగానే లైక్ 100s, 1000s అయితే ఉన్నాయి ఇక్కడ అంతా. మెరీనా, దుబాయ్ మెరీనా వాటర్. నెక్స్ట్ వచ్చేసి సగం వచ్చేసి ఎక్స్క్లూజివ్ బోట్ క్లబ్ వాళ్ళవే ఉన్నాయి ఇక్కడ ఉన్న బోట్స్ అన్నీ. సో ఈ 1 minute 30 seconds వీడియో అయితే ఎంజాయ్ చేయండి. అండ్ నేను దీనికి ఆడియో అయితే పెట్టట్లేదు బికాస్ ఆఫ్ కాపీరైట్ ఇష్యూ. సో ఈ వీడియో అయితే ఎంజాయ్ చేయండి అండ్ చూడండి ఫుల్గా, మీకైతే అర్థమవుతుంది ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కానీ లేదనుకుంటే స్పీడ్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందనేది. అండ్ చూసాక ఒకసారి కమెంట్ బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్ని చెప్పండి.
సో గైస్ ఇదైతే నా డే 1. సో రైడ్ అయితే మీరు ఎంజాయ్ చేశారైతే అనుకుంటున్నాను. సో లిటరల్లీ ప్యాక్ అయిపోయింది అనమాట. సో 70-80 degreesలో డ్రిఫ్ట్ కూడా ఆల్మోస్ట్ వాటర్లో పడిపోతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ డే 1 అయితే ఇక్కడికి ఎండ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ హోటల్కి అయితే వెళ్తే రెస్ట్ తీసుకుంటాను. నైట్ అయితే మనకు షాపింగ్ అయితే ఉంది. సో షాపింగ్ ఏం చేస్తాను కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను. సో నచ్చితే ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి ఫర్ ఫర్దర్ వ్లాగ్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.